3 బ్రెడ్ స్లైసెస్ ని బటర్ తో టోస్ట్ చేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు చిన్నవైతే 2 పెద్దదైతే 1 క్యారెట్ ని తురుముకోవాలి. ఈ క్యారెట్ తురుముని కూడా ఒక 5 నిమిషాలు బటర్ తో లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ పాలు 1 కప్ కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకుని అడుగు పట్టకుండా క్యారెట్ ని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అలాగే కొంచెం పింక్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే వెనిలా ఎసెన్స్ బదులు ఒక 2 యాలకులను కూడా దంచి వేసుకోవచ్చు. మోస్ట్లీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే 2 యాలకుల్ని దంచి వేసుకోవచ్చు. క్యారెట్ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 100 ml మిల్క్ లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పాన్ హీట్ అయిన తర్వాత లైట్ గా బటర్ అప్లై చేసుకుని ముందుగా టోస్ట్ చేసుకుని ఒక బ్రెడ్ స్లైస్ ను ఉంచి దానిపైన క్యారెట్, దానిపైన 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్, ఆ పైన ఒక బ్రెడ్ స్లైస్ వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ కాచి చల్లార్చిన పాలు నెమ్మదిగా వేసుకుని ఆ పైన కస్టర్డ్ కలిపిన మిల్క్ ని కూడా మెల్లగా వేసుకుని కస్టర్డ్ మొత్తం బ్రెడ్ కి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. పాలు వేయడం వల్ల బ్రెడ్ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్ కండెన్స్డ్ మిల్క్తో గార్నిష్ చేసి చల్లబడిన తర్వాత రెఫ్రిజిరేట్ చేయండి. తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయాలంటే ఛానల్ తెలియాలి కదా. మై వే ఆఫ్ కుకింగ్ ప్రియా. థ్యాంక్ యూ.